రేవంత్ సర్కారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తోంది. నిలదీస్తే నోటీసులు ఇచ్చి వేధిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఇవాళ విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో హరీష్ రావు సమావేశమవుతారు. అక్కడి నుంచి సిట్ విచారణకు వెళ్తారు. గణా స్కామ్పై రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పెద్దల అవినీతి, నేతల అసమర్థతను కప్పిపుచ్చేందుకు పూటకో డ్రామా చేస్తోంది. రేవంత్ సర్కారును నిలదీస్తున్న నేతలను నిందలేసి పబ్బం గడుపుతోంది. అంతేకాదు బహిరంగ సభలో సీఎం రేవంత్ మంత్రులు మాటలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. రేవంత్ సర్కారు ఆత్మరక్షణలో పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. రైట్, మాజీ మంత్రి హరీష్ రావు ఇటు సిట్టు విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సందర్భంలో కావచ్చు, పదే ఏదైతే సిట్ విచారణ పేరిట ఇష్టానుసారంగా ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమం కనబడుతుంది. సిట్ విచారణ ప్రస్తుతానికి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇంకా సిట్ విచారణ కొనసాగుతుందా? ఇంకా ఆగే పరిస్థితి ఏమైనా ఉందా? అక్కడ దాదాపు 5 గంటలుగా విచారణ కొనసాగుతా ఉంది. సిట్ విచారణకు సంబంధించి ఉదయం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఉదయం హరీష్ రావు నివాసంలో కేటీఆర్ తో భేటీ అనంతరం తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ సమాచారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులను టార్గెట్ గా తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాలుగా విషయాలు రాబట్టున్న దాంట్లో భాగంగా అనేక అవకతవకలు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అవకతవకలు పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ అవకతవకలు అసలు జరగనటువంటి ఫోన్ ట్యాపింగ్ ను జరిగినట్టుగా వాళ్ళతో ఒప్పించే ప్రయత్నం కూడా చేశారు. పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి హరీష్ రావు మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశానికి సంబంధించి విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ సెల్ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా ఈ అడ్వకేట్స్ ని ఎందుకు లోపలికి అలో చేయడం లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరినైతే 160 సిఆర్పిసి కింద ఇచ్చి పిలిపించారో వాళ్ళను పిలిపించిన సందర్భంలో అడ్వకేట్స్ ని అలో చేయాలి కదా అనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లీగల్ సెల్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు విందాం. అసలు లీగల్ సెల్ కు సంబంధించి మనతో పాటు రవి ఉన్నారు. రవి, చెప్పండి, ఇప్పుడు 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి దాదాపు 5 గంటలు గడుస్తున్నారు. అదే ఇప్పుడు 5 గంటలుగా హరీష్ రావు గారు విచారిస్తున్నారు. ఒక మాజీ మంత్రి కేసులో అక్యూజ్డ్ కాదు, కనీసం ఒక అడ్వకేట్ అలో చేయట్లేదు. హరీష్ రావుకు సంబంధించినటువంటి వారి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరిని కూడా అనుమతించకుండా, ఏం జరుగుతుందో చెప్పకుండా ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్యూజ్డ్ కావచ్చు కొద్ది విచారిస్తున్నప్పుడు వారి లీగల్ అడ్వైజర్ ని కావచ్చు, వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలి. పోలీసులు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, చట్టాలను ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ లీగల్ సెల్ గా మేము అడగడానికి వచ్చినాం. మేము డీసీపీ గారితో పర్మిషన్ తీసుకుంటామంటున్నారు. ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ పోలీసులు ఇవ్వడం చాలా బాధాకరం. ఎవరు కూడా చట్టానికి అతీతం కాదు. ప్రభుత్వాలు వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు, ఎవరైనా కూడా చట్టాలను ఫాలో అప్ ఎగ్జాక్ట్లీ. ఒక సాక్షి 160 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి వ్యక్తి ఒక సాక్షిని విచారిస్తున్నప్పుడు ఇంత బలగాలు ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు, ఇంత ఒక సినిమా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వాలకు వాళ్ళు చేసేటువంటి పనులను డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటి సృష్టి ఉండేటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఈ యొక్క పోలీసు వ్యవస్థపై ఉంది. కానీ పోలీసులు ఏమాత్రం వాటిని ఒక మా విచారిస్తా ఉన్నారు. రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలన్నటువంటి ఈ రూల్స్ అసలు ఇంత ఖచ్చితంగా ఇంత కఠినంగా ఎందుకున్నారు అంటే అది కన్వీనియంట్. 160 కింద నోటీస్ ఇచ్చినప్పుడు టైం ఇవ్వాల్సి ఉండే, కానీ మరి పోలీసులు ఏమాత్రం టైం ఇవ్వకుండా ఏకపక్షాన డైరెక్ట్ గా
నిన్న రాత్రి ఇచ్చిండ్రు, మార్నింగ్ రావాలన్నారు. ఇది దీన్ని బట్టి ఒక వేధింపుల కేసు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. హరీష్ రావు గారిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వేధించాలనే ప్రధాన ఉద్దేశంతో నోటీస్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, పోలీసులకు నోటీస్ ఇచ్చే అర్హత ఉన్నప్పుడు, రైట్ ఉన్నప్పుడు ఇవాళ దాన్ని ప్రొటెస్ట్ చేసేటువంటి రైట్ కూడా అక్యూజ్డ్ కు ఉంది, విట్నెస్ కు ఉంది. హరీష్ రావు గారికి ఉన్నటువంటి ఆ యొక్క హక్కును ఇవాళ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా, న్యాయవాదులుగా మాపై ఉంది. కాబట్టి ఇవాళ మేము పిఎస్ కి వచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకోవడానికి హరీష్ రావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారిని విచారిస్తున్నటువంటి క్రమంలో వారికి ఉండేటువంటి హక్కులను కూడా భంగం కలగకుండా విచారణ జరగాలి. గంటల కొద్ది విచారిస్తా ఉన్నారు, కుటుంబ సభ్యులను కలవనివ్వట్లేదు, వారి న్యాయవాదులను కలవనివ్వట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఇప్పుడు దానిపైనే మా న్యాయవాద బృందం కూడా ప్రశ్నిస్తా ఉంది. టీఆర్ఎస్ఎల్పీ ఉపనేతగా ఆయన ఉన్నారు, 9 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఇవాళ చేసేటువంటి పద్ధతి, ఆయనను ట్రీట్ చేస్తున్నటువంటి పద్ధతి ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక 7 సార్లు ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి, అనేక సంక్షేమ పథకాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారి అడుగు జాడల్లో ఈ తెలంగాణ కోసం శ్రమించినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని ఉద్దేశపూర్వకంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, ప్రభుత్వం ఏ విధమైనటువంటి మోసాలు చేస్తుందో, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను, వారి కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి అక్రమాలను ఇవాళ బయట ప్రపంచానికి తీసుకొచ్చింది. కాబట్టి ఒక కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఇవాళ హరీష్ రావుకు అక్రమంగా రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లారి రమ్మని చెప్పడం ఇది దుర్మార్గం, అన్యాయంగా ఇవాళ హరీష్ రావు గారిని వేధిస్తా ఉన్నారు. ఆయన వేధించినా కూడా చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. సేమ్ సిమిలర్ ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఎఫ్ఐఆర్ కాకుండా ఇంకా అడిషనల్ ఎఫ్ఐఆర్ లో కేవలం సాక్షిగా పెంచి ఏ విధంగా విచారిస్తారు, ఏ విధంగా చేస్తారు? అంటే అలిగేషన్స్ ఒక్కటే. ఇప్పుడు ఒకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఒక కంప్లైంట్, ఒకే కంప్లైంట్ మీద 10 మంది పోయి కంప్లైంట్ ఇస్తే 10 కేసులు నమోదు చేసింది. ఇవాళ యాక్చువల్ గా 3 కేసులు నమోదైనాయి పంజగుట్టలో. కేసులు ఎన్ని అయినా కూడా అలిగేషన్ మాత్రం ఒక్కటే కదా. ఆ ఒక్క దాంట్లో ఒక కేసులో ఇతనికి సంబంధం లేదు, ఆ శాఖకు మంత్రి కాదు, పోలీస్ వింగ్ లో పనిచేయడం లేదు. ఇది 2 సంవత్సరాల క్రితం నమోదైనటువంటి కేసులో 2 సంవత్సరాలుగా ఒక తెలుగు సీరియల్ లాగా దీన్ని సాగదీస్తా ఉంటూ ఇప్పటికి కూడా హరీష్ రావు గారి మీద హైకోర్టు కాజ్ చేసింది, సుప్రీంకోర్టు కాజ్ చేసింది. అయినా కూడా మళ్ళా అలాంటి సేమ్ అలిగేషన్ తోటి ఇవాళ విచారణ పేరుతో పిలుస్తున్నారంటే ప్రజలకు అర్థమైపోతా ఉంది ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతి ఏ విధంగా ఉందనేది అర్థమైపోతా ఉంది. పోలీసులు ఏ విధంగా వాడికి సిఆర్పీసీ కింద నోటీస్ న్యాయవాదులు ఎందుకు అలా అదే మేము మా టీం కూడా, మా లీగల్ టీం అందరు మాట్లాడుతూ ఉన్నారు, డీసీపీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఉండేటువంటి రైట్, వారి ఒక విట్నెస్ కావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీసులు గంటల కొద్ది విచారిస్తున్నటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను, న్యాయవాదులను సమక్షంలో విచారించాలి. కనీసం ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా. దానికోసమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఫాలో అంటే నడుస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు జనరల్ గా ఒక విట్నెస్ ను విచారించడానికి 1 గంట 2 గంటల టైం సరిపోతుంది. దాదాపు 5-6 గంటలు టైం అవుతుంది. ఇంకా ఎంత టైం అవుతుందో కూడా తెలియకుంటుంది. కాబట్టి ఆ విషయం చెప్పండి అని మేము అడుగుతా ఉన్నాం పోలీసుల నుండి. నో రెస్పాన్స్ ఫ్రమ్ కన్సర్న్ ఐఓస్ అయితే దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. అందుకే మేము డీసీపీ గారితో మాట్లాడుతా ఉన్నాం. మాట్లాడిన తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే కేటీఆర్ నైనా ఇవాళ హరీష్ రావు గారినైనా ఎవరినైనా కూడా వారి ఉద్దేశం ఓన్లీ భయభ్రాంతులకు గురి చేయాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలి. రాబోయేటువంటి ఎన్నికల్లో దాన్ని లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశమే, ఇష్యూను డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ వ్యవహరిస్తా ఉన్నట్టుగా ఉంది తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. ఇప్పుడు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు లాయర్తో మాట్లాడడానికి ఇబ్బంది ఏముంది? ఇంకో 2 గంటలు పడుతుంది, ఇంకా 3 గంటలు పడుతుంది అని చెప్పడానికి పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏముంది? మేము విచారణకు అడ్డుకోవట్లేదు, విచారణకు కాదనట్లేదు. హరీష్ రావు గారు కూడా రాత్రి ఇస్తే మార్నింగ్ గా వచ్చిండు, విచారణకు సహకరిస్తా ఉన్నారు. వారి న్యాయవాదులుగా మేము బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ గా ఇంకెంత టైం పడుతుంది? అతని పరిస్థితి ఎట్లుంది? కనీసం భోజనం చేశారా లేదా? ఎట్లా ఇవాళ అనుమతి ఇచ్చట్లేదు. మరి మా లీగల్ టీమ్ ఇప్పుడు డీసీపీ గారితో మాట్లాడుతున్నారు. తర్వాత వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. మొత్తంగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చేరుకున్నటువంటి లీగల్ సెల్ టీమ్ కి సంబంధించి మనతో పాటు కిరణ్ గారు 160 సిఆర్పీసీ నోటీస్ ఇచ్చారని చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాది మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావును కూడా గేట్ దగ్గర ఆపించినటువంటి పరిస్థితి. అంటే పోలీసుల వ్యవహార శైలి ఇవాళ చట్టానికి, న్యాయానికి లోబడి ఉందనుకుంటున్నారు. ఈ రోజు మార్నింగ్ కూడా అడ్వకేట్ తోని హరీష్ రావు గారు వచ్చినప్పుడు
వాళ్ళు అనుమతి ఇచ్చాము అన్నప్పుడు కూడా సహకరించాము. ఖచ్చితంగా సహకరించి వారు ఒక్కరే నేను వెళ్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 నుండి మొదలు పెడితే ఆల్మోస్ట్ 5:30 గంటల సమయం అవుతుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఏం జరుగుతుంది అని బయటకు తెలియకుండా ఈ రోజు జరుగుతున్నప్పుడు సిద్దిపేటలో కానీ రాష్ట్రం మొత్తంగా ప్రజలంతా ఒక ఆవేదనతో ఆందోళనతో ఉన్నారు. కాబట్టి వారి అడ్వకేట్ గా మేము ఇక్కడికి వచ్చాము. పర్సనల్ నన్ను అడగడం జరిగింది. ఖచ్చితంగా వారితో మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత మీకు అన్ని వివరాలు ఇస్తాం. నిజంగా నిన్న రాత్రి 9 గంటలకు సిద్దిపేటలో ఆయన ఉంటే తన ఇంటి దగ్గర నోటీస్ అందించారు వాళ్ళ సతీమణికి. 11 గంటలకు రావాలని చెప్పారు. అంటే చట్టంలో ఇవాళ చెప్తున్నటువంటి చట్టం ప్రకారం ఎందుకు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఈ రోజు నిన్న సాయంత్రం ఇచ్చి ఈ రోజు రమ్మని చెప్పినా కూడా హరీష్ రావు గారు లాను అబైడ్ చేస్తూ, పోలీసు వాళ్ళు ఇచ్చిన నోటీసును అబైడ్ చేస్తూ, నేను లా అబైడ్ సిటిజన్ అనే ఉద్దేశంతో చెప్పడానికి ఈ రోజు స్వయంగా నోటీస్ ఇవ్వకుండా కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ హాజరు ఉంటుంది. నాకు ఈ రోజు ముందస్తుగా ఉన్న ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో నేను అటెండ్ గానని చెప్పొచ్చు. అయినా కూడా లా అబైడింగ్ సిటిజన్ గా ఈ రోజు మార్నింగ్ వచ్చారు. అయినా కూడా ఒక అడ్వకేట్ ను లోపలికి పంపించకుండా, కుటుంబ సభ్యులను కూడా ఎవరిని పంపించకుండా, ఈ రోజు ఎవరిని పంపించకుండా ఏదైతే చేస్తా ఉన్నారో దానికి క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు లోపలికి వెళ్లి అడుగుతాము. ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చి మీకు ఖచ్చితంగా బయటకి. మొత్తంగా మరి కాసేపట్లో హరీష్ రావు గారిని కలవడానికి ప్రత్యేక బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లీగల్ సెల్ బృందం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ పోలీసులు లోపలికి అలౌ చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏం జరిగినా ఇవాళ రాష్ట్రంలో రేవంత్ పోలీసులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ చెప్తోంది. చట్టాన్ని న్యాయాన్ని తుంగలో తొక్కి ఇవాళ కేవలం రేవంత్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మాత్రమే పోలీసులు ఇక్కడ ఉన్నారనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 5 గంటలు గడుస్తూ ఉంది. 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, 3 సార్లు మంత్రిగా పనిచేశారు. కానీ ఆయనకు సంబంధించినటువంటి కనీస మర్యాద ఇబ్బంది పెట్టే విధంగా, ఆయన స్థాయిని తగ్గించే విధంగా పోలీస్ శాఖ కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని రకాలుగా ఇబ్బందులకైతే గురి చేస్తుంది. ప్రస్తుతం 5 గంటలుగా విచారణ కొనసాగుతుంది. ఆయన లీగల్ సెల్ సంబంధించినటువంటి వాళ్ళని లోపలికి అలౌ చేస్తే లోపల ఎట్లాంటి సిచ్యువేషన్ అనేటువంటిది మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. సురేష్, భాస్కర్, ముఖ్యంగా చూసుకున్నట్లు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సంబంధించి పోలీసు శాఖ పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇందాక లీగల్ సెల్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ప్రధానంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం లేదా? ప్రధానంగా ఏదైతే ఇలాంటి విచారణ జరుగుతున్నప్పుడు సంబంధిత అడ్వకేట్లు కావచ్చు, లేకుంటే కుటుంబ సభ్యులు ఉండాలని చెప్తున్నారు. అలా లేకుండా ఇలా విచారణ కొనసాగించడం దేనికోసం అనుకోవాలి మనం? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో తుమ్ములో తొక్కింది. కోర్టులు అంటే గౌరవం లేదు. కేవలం రేవంత్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఇవాళ డీజీపీ స్థాయి నుండి పోలీసు అధికారులు కింది స్థాయి ఎస్ఐ వరకు అందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు. ఇక్కడ చట్టం న్యాయం అనేటువంటిది మాత్రం ఎక్కడా కనిపించదు. ఇందాక లీగల్ సెల్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ మనతో మాట్లాడి చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ గతంలో పంజాగుట్టలో రిజిస్టర్ అయినటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టినా కూడా ఇవాళ హరీష్ రావుని పిలిచి ఇబ్బంది పెట్టేటువంటి పెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి కనీస హక్కులు ఏవైతున్నాయో వాటిని కల్పించడంలో వాళ్ళు పూర్తిగా విఫలమవుతున్నారు. మరోవైపు ప్రజాస్వామ్య దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి జీవించే హక్కు నుంచి మొదలు పెడితే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులన్నీ కూడా చట్టానికి లోబడి ఉంటాయి. కానీ ఇవాళ వాటన్నింటిని తుగలుతున్నారు. కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ నెంబర్ 1 గా దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇవాళ పాతాళానికి పోయినటువంటి పరిస్థితి. పోలీసుల్లో ఐక్యమత లేకపోవడం, ఆయా కమిషనర్ల పరిచినటువంటి వాళ్లకు వాళ్లే మంత్రులుగా బిహేవ్ చేయడం, ఈ శాఖకు మంత్రి లేకపోవడం, శాఖను పూర్తిగా పక్కకు పెట్టేయడం, దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పోలీసులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఆ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎమ్మెల్యేగా బిహేవియర్ ఏదైతే మీడియాతో కూడా అనుచితంగా అనేక
అనేక సార్లు మనం ఈ ఇన్సిడెంట్స్ సంబంధించిన మీడియా పైన దాడి చేసినటువంటి ఇవాళ అనుచితంగా ప్రకటించిన సంగతి. హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉదయం నుంచి కూడా ఇక్కడ కొంత అత్యుత్సాహం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం మెప్పు కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మాత్రమే కనిపిస్తా, ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి రక్షక బదిల వ్యవహారం కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరీష్ రావుకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ ముగుస్తుందో ఆ విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం, దాని తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.